కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓటేయొద్దని ఉద్దేశించి మేము ప్రచారం చేస్తున్నామన్న. సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకుంటానా బంజారాజ్ పెద్దమ్మ గుడి దాకా గుళ్ళ మీద కంటిన్యూగా దాడులు జరుగుతూనే ఉన్నాయి అన్న. రాత్రి 3 గంటలకు దొంగతనంగా ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి ఫిలిం నగర్ లో వేరే ఎక్కడో గుళ్ళ పెట్టేసిండు అన్న. 100 గజాలలో మేము గుడి కోసం అని మేము నిలబడతానా మమ్మల్ని లాఠీ చార్జీలు చేసి మమ్మల్ని జైలు పాలు చేసిరన్న. ఈ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ముస్లింస్ వాళ్ళకి 2 ఎకరాల జాగా ఇస్తురన్న. హిందువుల యొక్క ఓట్లు వీళ్ళకి అవసరం లేదు. బంజారాజ్ పెద్దమ్మ గుడి కొట్టిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయకండి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఈ 18 గుళ్ళే కాదన్న తెలంగాణలో అన్ని గుళ్ళు కూడా సమాప్తం అయిపోతాయి అన్న. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం యూసఫ్ గూడలో ఉన్నాం. యూసఫ్ గూడలో అన్ని పార్టీల ప్రచారం ముమ్మరంగా చేస్తూ ఉన్నాయి. ప్రచార శైలిలో రోజు రోజుకు ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దంటూ ఏదైతే పెద్దమ్మ తల్లి బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ఏదైతే ఉందో పెద్దమ్మ తల్లి టెంపుల్ను కూల్చేసినటువంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లేయొద్దంటూ ఆ కమిటీకి సంబంధించిన నాయకులు ఆ కమిటీకి సంబంధించిన ప్రతినిధులంతా యూసఫ్ కూడా జూబ్లీస్ నియోజకవర్గంలో అన్ని చోట్ల తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉన్నారు. డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ ఉన్నారు. మైకులు పెట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఎందుకు వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్. నా పేరు సాయి కుమార్ అన్న. అన్న మొన్నటికి మొన్న మన బంజారాజ్ పెద్దమ్మ గుడిని ఎట్లయితే గులగొట్టిరో ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓటేయొద్దని ఉద్దేశించి మేము ప్రచారం చేస్తున్నాం అన్న. ఎందుకంటే అన్న కాంగ్రెస్ వచ్చిన 2 సంవత్సరాలన్న సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మొదలు పెట్టుకుంటానా బంజారాజ్ పెద్దమ్మ గుడి దాకా గుళ్ళ మీద కంటిన్యూగా దాడులు జరుగుతూనే ఉన్నాయి అన్న. ఏ గుడికి దాడి జరిగినా మేము నిలబడుతున్నాం అన్న. ప్రతి ఒక్క గుడి దగ్గర పోలీసు వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల వాళ్ళు మా మీద కేసులు బుక్ చేసి అన్యాయంగా మమ్మల్ని కొట్టి లాఠీ చార్జీలతోటి చేసి మమ్మల్ని కేసులు బుక్ చేసిరన్న. ఆ బాధతోటే అన్న మేము బంజారాజ్ పెద్దమ్మ గుడిని ఎట్లయితే గుళ్ళగొట్టి 80 సంవత్సరాల గుడి అన్న, 80 ఏండ్ల గుడి అన్న. ఇది చిన్న గుడి 80 ఏండ్ల గుడి అన్న. ఆ గుడి చాలా చిన్నగా ఉండే అన్న. దాన్ని మనం బోనాల పండుగకి మంచిగా పెద్దగా మనం దాతల్ని పట్టుకొచ్చి మనం పెద్దగా కట్టుకున్నామన్న. ఆ గుడి గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి ఇల్లీగల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గరుండి రాత్రి 3 గంటలకు దొంగతనంగా ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి ఫిలిం నగర్లో వేరే ఎక్కడో గుళ్ళ పెట్టేసిండు అన్న. మీకేమన్నా మీరు గవర్నమెంట్ ల్యాండ్ అయి ఉంటే 100 గజాలలో గుడి దానికి వదిలేసేసి మిగతా ఆక్యుపై చేసుకోవచ్చు కానీ మీ గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటే 100 గజాలలో మేము గుడి కోసం అని మేము నిలబడతానా మమ్మల్ని లాఠీ చార్జీలు చేసి మమ్మల్ని జైలు పాలు చేసిరన్న. చాలా ఇబ్బందులు పాలేసిర్రు. ఎందుకు కొట్టి ఎంటికలు పట్టుకొని ఇబ్బంది చేసి చాలా కొట్టిరన్న మమ్మల్ని. ఇంత ఇబ్బంది చేసిరు కాబట్టి మేము ఆ బాధ ఆ తపన మాకు తెలుసు కాబట్టి మా అమ్మవారు మేము పూజించి అమ్మవారు గుడిని గులగొట్టిరు కాబట్టి మేము ప్రచారం చేస్తున్నామన్న. అదేవిధంగా ఈ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ముస్లిమ్స్ వాళ్ళకి 2 ఎకరాల జగ అన్న, 2 ఎకరాల జగ ఇస్తురన్న. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో 2 ఎకరాల జగన్ అనౌన్స్ చేసిరన్న. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏమో జగ లేకున్నా సరే పైసలు పెట్టి మరి 2 ఎకరాలు కొని మరి ముస్లిమ్స్ వాళ్ళ గ్రేవీ యార్డ్ కింద బొందలగడ్డ కోసమని ఇస్తామని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంటే అన్న హిందువుల యొక్క ఓట్లు వీళ్ళకి అవసరం లేదు. హిందువుల దేవాలయాలు కూలగొట్టినా సరే వీళ్ళకి పట్టింపు లేదు. కానీ ముస్లిమ్స్ వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ కోసమని కేవలం ఈ 2 ఎకరాల జగని ముస్లిమ్స్ వాళ్ళకి ఇస్తున్నారు. మనకి 100 గజాల జగ కేవలం 100 గజాలు అంటే ఎంత ఉంటుందన్న? ఒక చిన్న ఇల్లు అంతా జగ అన్న. ఆ అమ్మవారి గుడి ఎంత అవుతుందో అంత బౌండరీ కట్టి 100 గజాల జగ ఇచ్చి మాకు దారి వద్దండి అమ్మవారిని మేము పూజించుకునేటోళ్ళము. 60 ఏళ్ళ నుండి మేము దాన్ని పూజ చేస్తున్నామని చెప్పి మేము దాన్ని వేడుకుంటే ఎంఆర్ఓ కానీ ఎవ్వరు కానీ మమ్మల్ని కనికరించకుండా ఎవ్వరు కానీ దగ్గర తీయకుండా ఆ గుడిని కూల్చేసి జేసీబీలతో సాఫ్ చేసి సమాప్తం చేసి పెట్టేసి ఎక్కడ దగ్గర కంచెలేసి పోలీసు వాళ్ళని పెట్టి వదిలేసిరన్న. మా బాధ ఏంటంటే జూబ్లీస్లో ఓట్లు ఎలక్షన్ అవుతుందన్న. వాళ్ళందరికీ మేము ఏం విజ్ఞప్తి చేస్తున్నామన్న, బంజారాజ్ పెద్దమ్మ గుడి గులగొట్టిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేయకండి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గెలిచిందనుకో ఈ 18 గుళ్ళే కాదన్న తెలంగాణలో అన్ని గుళ్ళు కూడా సమాప్తం అయిపోతాయి అన్న. దయచేసి హిందూ ఓటర్లారా ఆలోచన చేసి ఓటేయండి. మన దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, ధర్మరక్షకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఓటేయాలని కోరుకుంటున్నా. బోల్ బంజారాజ్ పెద్దమ్మ తల్లికి. అన్న ఒకటి చెప్పు, ఇప్పుడు 3 లక్షల మంది హిందువులు ఉన్నారు, మనకు 1 లక్ష మంది ముస్లింలు ఉన్నారు ఓటర్లు అనేది ఒక బయటకు కనిపిస్తున్నటువంటి వాస్తవం. 3 లక్షల మంది హిందువులు ఒకటే అవకాశం ఉందా? అసలు ఒకటవుతారా అన్న? మేము ప్రయత్నం చేస్తున్నాం అన్న. ఆత్మీయ హిందూ బంధువులు అందరూ సంఘటితం కావాలనే మా ఉద్దేశం అన్న. మేము ప్రయత్నం చేస్తున్నాం. హిందువులకి విలువ లేదన్న. ఎందుకు అంటే అన్ని పార్టీలు చీలుస్తుంది కాబట్టి. హిందువులకి కుల విభజన చేసి మత విభజన హిందువులను చీల్చిరు. అన్ని కులాలతో హిందువులను చీల్చిరు కాబట్టి అన్ని పార్టీలతో హిందువులను చీల్చిరు కాబట్టి ఆ హిందువులందరికీ మేము ఒకటే చెప్తున్నామన్నా, పైసలకి ఆశపడి దానికి ఆశపడి మీరు ఇబ్బంది పడి ఓట్లకి ఆగం కాకండి. మా ఉద్దేశం ఏంటి అంటే హిందువులందరూ సంఘటితం కావాలి. హిందువులందరూ సంఘటితం అయ్యి మనం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా. జై శ్రీరామ్ అన్న.